ఎండలు మండుతూ తీవ్రని ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఐఎండీ ఒక శుభవార్తను అందించింది. ఇప్పటికే ఈ సంవత్సరము విపరీతంగా కొనసాగుతున్న ఎండల నేపథ్యంలో వర్షాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతాయి, వర్షాలు కూడా లేట్గా వస్తాయని చెప్పేసి గత కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి వార్తలకు భిన్నంగా తాజాగా ఐఎండీ ఒక తీపి కబురు అందించింది. నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయనేటువంటి ఒక మంచి పాజిటివ్ సందేశాన్ని పంపించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల వైపు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ తాజాగా చెప్పింది. ఈ వారము చివరి నాటికి నైరుతి గాలులు ఇటువైపుగా వీస్తాయంటూ కూడా ఐఎండీ తెలిపింది. దానికి తోడు శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడి అది బలంగా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కూడా మరింత బలపడే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. దాని కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కూడా పడుతున్నాయి. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన మేఘాలు ఉన్నాయని కూడా ఐఎండీ చెప్పింది. దానికి తోడు శ్రీలంక, దక్షిణ బంగాళాఖాతం, లక్షద్వీప్, తమిళనాడు పైన ఒక ద్రోణి కూడా ఉందని తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్ పైన మరో వాయు ఆవర్తనం ఉందని, దానివల్ల సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయని కూడా ఐఎండీ తాజాగా తెలిపింది. ఇక మే 12వ తేదీ నుంచి 15 వరకు ఏపీ తీర ప్రాంతం యానంలో ఉరుములు మెరుపులతో తేలికపాటి జల్లులు కురుస్తాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. రాయలసీమలో మే 14, 15 తేదీలలో, తెలంగాణలో మే 12 నుంచి ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం అక్కడక్కడ పడుతుందంటూ కూడా ఐఎండీ ఈ సందర్భంగా అంచనా వేసింది. అయితే భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఐఎండీ చెప్పలేదు. ఈ 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉందంటూ కూడా ప్రజలకి హెచ్చరిక జారీ చేసింది. అయితే మరొక శుభవార్త ఏంటంటే దీంట్లో ఈ వర్షాకాలం సీజన్లోనే మొదట్లోనే భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ చెప్తుంది. నైరుతి ఋతుపవనాలు అనుకున్నటువంటి సమయానికే తీరాన్ని తాకి వర్షాకాల సీజన్ మొదట్లోనే అద్భుతమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక జూమ్ ఎర్త్ ఐకాన్ శాటిలైట్ ప్రకారం తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తే మే 12న బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనము ఒక సుడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది అంతకంతకు బలపడుతుంది. పైగా ఇది మధ్య బంగాళాఖాతం వైపుగా కదులుతుంది. మే 13 నాటికి ఇది మధ్య బంగాళాఖాతాన్ని చేరవచ్చు. ఇది ఎంత బలంగా ఉందంటే అరేబియా సముద్రంలోని గాలుల్ని కూడా ఇది లాగేస్తుంది. అందుకే మరింత బలంగా మారగలుగుతుంది ఈ యొక్క అల్పపీడనం. అయితే ఇది తుఫానుగా మారుతుందా అనేది ఐఎండీ ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు. బట్ దాని ఎఫెక్ట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు తమిళనాడులో కూడా కనిపించే అవకాశం ఉంది. మే 12 నుంచి 15 మధ్య ఈ వాతావరణ పరిస్థితులు అయితే తీవ్ర వర్షాలకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మే 12న వాతావరణం ఎలా ఉంటుందనే దాని విషయాన్ని కూడా చూస్తే తెలంగాణలో ముఖ్యంగా పలుచని మేఘాలు ఉంటాయి. ఇక్కడ వాన పడదు, ఎండ బాగా ఉంటుంది, గాలులు బాగా వీస్తాయి. అయితే వేడి గాలులు కూడా వీస్తాయంటూ కూడా చెప్తున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు వేడి గాలులతో జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తే అక్కడ కూడా అక్కడక్కడ మేఘాలు వస్తూ ఉండిపోతుంటాయి. వర్షం పడే అవకాశం కూడా అక్కడక్కడ ఉంది, ఎండ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలా భిన్న వాతావరణంతో ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి ఈ డిఫరెంట్ వాతావరణం కారణంగా ఈ భిన్న వాతావరణాలు వచ్చేటువంటి అవకాశాన్ని ఉన్నట్టుగా ఐఎండీ చెప్పింది. ఏదేమైనా కూడా రైతులకు కూడా ఒక శుభవార్త అందించిందని చెప్పవచ్చు వాతావరణ శాఖ. అనుకున్న సమయానికే మే నెలాఖరున, ఈ నెల చివరిలో ఈ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు కేరళని తాకేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల సైడు చురుగ్గా ఈ నైరుతి ఋతుపవనాలు కదులుతున్నట్టుగా, ఆ నైరుతి గాలులు కూడా ఇప్పటికే వీస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అనుకున్న సమయానికి వానాకాలం మొదలయ్యేటువంటి మొదటి వారానికే మంచి వర్షాలు కూడా, భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ చెప్తున్నటువంటి ఈ అంచనా అనేది ఇప్పుడు ప్రజలందరిని కూడా ఈ భారీ ఉక్కపోత ఎండలకు సతమతమవుతున్నటువంటి ప్రజలందరికీ కూడా కొంత ఉపశమనం కలిగించినటువంటి వార్తగా మారింది.